నేను రంగస్థలం సినిమా అప్పుడు చూసినప్పుడు నాకు సినిమా హాల్లో కూర్చున్నప్పుడు లాస్ట్ ఆ సాంగ్ ఉంది, ఓరయ్య ఓరయ్య. ఓరయ్యో పాట. అసలు ఆ సాంగ్ రాశారు, ఎట్లా రాశారు సార్? ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే కాళ్ళు నిమిరాను, ఈ చేతితోనే ఆ, ఆ, మళ్ళీ పాలు కొరువి పెట్టాను, బువ్వ పెట్టాను, దిష్టి పెట్టాను అని, తీశాను, కాళ్ళు పిసికాను, ఈ చేతితోనే పాడె మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా అని. సార్ అలా అంత ఎమోషన్గా జనాలందరూ అట్రాక్ట్ అయ్యేలాగా, అందరూ ఏడ్చేలాగా సార్ అలా అలా ఎలా రాస్తారు సార్ మీరు అసలు? అదే ఏంటంటే ఒక పెద్ద ఆయన చెప్పారు ఏంటంటే, కవి అనేవాడు ఒక మనిషి కాదు, అనేక మనుషుల సంకలనం కవి అనేవాడు. చాలా మనుషుల సమూహం మాలో ఉంటుంది. ఒక పాత్ర ఒక సందర్భం చెప్పినప్పుడు ఆ సందర్భంలోని పాత్రను మేము తన మానసిక స్థితిని మేము అనుభవించాలి, అది మేము సొంతం చేసుకోవాలి, మేము దగ్గరికి తీసుకోవాలి. ఇప్పుడు ఒకరు చచ్చిపోయారు అనగానే, ఇప్పుడు ఒక ప్రేమ గీతం అనగానే ఆ ప్రేమను మేము అనుభవించాలి. నేను ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది. ఒక విరహ గీతం బ్రేకప్ అంటే ఒక అమ్మాయితో నాకు ఎడబాటు కలిగితే, విరహం కలిగితే ఎలా ఉంటుంది, నేను ఆ మానసిక స్థితిని సొంతం చేసుకోవాలి, ఆ స్థితికి నేను చేరుకోవాలి. అట్లాగే ఒక సన్నిహితుడు, ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడు చనిపోయాడంటే నిజంగా ఒక రకంగా చిన్న ఇబ్బంది. మా కుటుంబ సభ్యులు చనిపోతే ఎలా ఉంటుందో నేను ఊహించుకోవాలి. ఓకే, అది ఎంత కష్టమైన విషయం. అది ఎంత కష్టం అంటే, కుటుంబ సభ్యుడు పోయాడని నేను ఊహించుకుంటే కానీ అన్ని పోలికలు, అన్ని ఉపమానాలు అవి నాకు రావు. నేను పాట రాసి వచ్చాక, దుబాయ్లో రాసి ఇంటికి వచ్చాక మావాడు వంట చేస్తుంటే రంగస్థలం అయ్యాక నేను వచ్చి, ఏం రాశారు, ఏం చేశారంటే, ఇట్లా పాట ఒక సందర్భానికి రాశానంటే ఏంటి అని అడిగింది. అనగానే ఈ పాట పల్లవి చరణాలు లేవు, ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే కాళ్ళు పిసికాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే పాడమొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలనగానే తను కన్నీళ్ళు, బొటపట కన్నీళ్ళు వచ్చేసాయి. అంటే ఏదో మనకు సంభవించిందా, మనకు జరిగిందా అనే ఒక బాధ, అది మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాను, కానీ అది అలా అనిపిస్తుంది. తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. అంతే. మేము మళ్ళీ పాట రికార్డింగ్ అప్పుడు నేను, సుకుమార్ గారు, దేవి గారు, అప్పుడు దేవి గారు వాళ్ళ నాన్న చనిపోయారు, సుకుమార్ గారు వాళ్ళ నాన్న చనిపోయారు, అందరం ఆ పాట పాడుతూ రికార్డ్ చేసినప్పుడు అందరం మొత్తం ఒకసారి పాడుతుంటే ముగ్గురం వెక్కి వెక్కి ఏడ్చాం. అంటే ఒక అందరూ ఆత్మ ఒక ఏకతాటిపైన నడిచింది ఆ పాట సృష్టించేటప్పుడు. అయితే చెప్పొచ్చేది ఏంటంటే, అన్ని పాత్రల యొక్క అంతరంగాలను మేము సొంతం చేసుకోవాలి. ఆ లోతుల్లోకి మేము వెళితే కానీ అలాంటి గాఢమైన ఉపమానాలతో పాట రాదు. కాబట్టి రచయిత అనేవాడు ఒక మనిషి కాదు, అనేక మనుషుల సంకలనం. ఓకే సార్, ఇందాక దీంట్లో కూడా ఒక సాంగ్ విన్నాను నేను, ఆరంభం ఆ సాంగ్ ఒకటను, ఇంకోటి న్యాయం చేయరా దేవుడా, న్యాయం చేయరా దేవుడా, అంటే ఎవరికి న్యాయం చేయాలని ఆ సాంగ్ రాశారు అసలు? ఎవరికంటే ఎవరికేం లేదండి, తను చాలా అందగత్తె అని ఒక భావన, చాలా అందంగా ఉంది, చాలా సుందరంగా ఉంది, చాలా సౌందర్యంగా ఉంది. అలాంటి సౌందర్యవతి ఒక సాధారణమైన స్థితిలో ఉన్నాను, ఇలాంటి స్థితిలో కాదు భగవంతుని పెట్టాల్సింది, ఎక్కడో పెట్టాలి, ఉన్నత స్థితిలో పెట్టాలని ఆ అమ్మాయి తను ఆలోచించుకుంటూ, మైసూరు ప్యాలెస్లోనే ఉండాల్సిన దాన్ని మామూలు ఇంటిలోనే ఉంటున్నాను, రోల్స్ రాయిస్ కారు ఎక్కాల్సిన దాన్ని రోడ్డు సైడ్ ఆటో ఎక్కుతున్నాను, ప్లాటినం నగలు వేసుకోవాల్సిన దాన్ని పాత గిల్టు నగలు వేసుకుంటున్నాను, ఇట్లాంటి అమ్మాయిని కాను, అన్యాయం జరిగింది నాకు, న్యాయం చేరా దేవుడా, నాలోని అందాలకి న్యాయం చేరా దేవుడా, నాలోని పరువాలకు న్యాయం చేరా దేవుడా, అమృతాన్ని తాగాల్సిన దాన్ని ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాను, నోట్ల మీద నడవాల్సిన దాన్ని నేల మీద నడుస్తున్నాను, ట్రంప్ తోటి ఆడాల్సిన దాన్ని ఈ గుంపు ముందు ఆడుతున్నాను, ఐఫిల్ టవర్ అయి అందని దాన్ని సెల్ ఫోన్ టవర్ అయి చెంతనే ఉన్నా, అందరిలాంటి దాన్ని కాదు, అన్యాయం జరిగింది నాకు, న్యాయం చేరా. న్యాయం ఏ రకంగా చేయమంటోంది? ఈడ దుమ్ము ధూళితో పడలేకున్నా, ఈడ కుళ్ళు కళ్ళతో పడలేకున్నా, ఈడ ముళ్ళు రాళ్లతో పడలేకున్నా, ఈడ పాలిటిక్స్తో పడలేకున్నా, ఈడ పొల్యూషన్తో పడలేకున్నా, అంగారక గ్రహం మీద అంతఃపురమే నిర్మించి, ముక్కుకు 30, నడుముకు 40, వీపుకి 100, చెయ్యికి 1000 అంగరక్షకులను నియమించి, గంటకో చీర, రోజుకో నగ, పూటకో విందు, అడుగుకో ఆట అనుభవింపచేసే ఏర్పాట్లు చేసి నాకు న్యాయం చేయరా అంటుంది. అంటే ఒక ప్రత్యేక గీతంలో, ఒక శృంగార గీతంలో ఒక 4 మాటలు ఏదో అటు ఇటు మాయ చేసి గారడి చేసి పాఠం చేయొచ్చు, ఒక శృంగార గీతం అనగానే రకరకాల ప్రలోభాలకు గురి చేసి. కానీ పాటలో కూడా ఒక మంచి కథ, మంచి కథాంశం, మంచి విషయం చెప్పే
ఆ లక్షణం భగవంతుడు నాకు ఇచ్చినందుకు భగవంతుడికి ఎప్పటికూ కృతజ్ఞుడిని. ఓకే సార్. చంద్రబోస్ గారు, సార్ చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. రీసెంట్గా మీరు ఒక కారు కొన్నారు, డ్రీమ్ కమ్ త్రూ అని పెట్టారు. తర్వాత ఆస్కర్ అవార్డు, అందరికీ అది డ్రీమ్. ఇంకా ఏ డ్రీమ్స్ ఉన్నాయి సార్ అసలు మీకు? నాకైతే ఇంకా కళలు ఏం లేవండి నిజం చెప్పాలంటే. ఇంకా ఏదో ఒక సాధించాలి, ఇంకేదో చేయాలని చెప్తే అది అబద్ధం అవుతుంది. అసలు నాకు ఆస్కార్ అనేది కళ కూడా కాదు, స్వప్నంలో కూడా స్వప్నించని స్వప్నం అది. నా కళ కేవలం జాతీయ పురస్కారం ఒకటే కళ. కానీ జాతీయ పురస్కారం వస్తే నా కళ నెరవేరుతుంది, ఇంకా నా జీవితం హాయిగా అయిపోతుంది అనుకున్నా. కానీ జాతీయ పురస్కారం కోసం 15 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నాకు 2 నెలల వ్యవధిలో 4 అంతర్జాతీయ పురస్కారాలు లభించి, దాని తర్వాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఒక పురస్కారం లభించి, అది కూడా నేను ఎదురు చూడలేదు. దాని తర్వాత జాతీయ పురస్కారం లభించింది. దాని తర్వాత నేను ఎప్పటి నుండో కళ కంటున్న ఒక పోర్షే కార్ను కూడా కొనుక్కోగలిగాను. భగవంతుడు ఇవన్నీ నాకు ఇచ్చాడు. ఇదంతా ఇచ్చింది అక్షరం మాత్రమే ఇచ్చింది నాకు. అక్షరాన్ని నమ్ముకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంత ఎత్తుకైనా వెళ్ళొచ్చు, ఎంత కాలమైనా ఆనందంగా ప్రయాణించవచ్చు. అక్షరాన్ని మనస్ఫూర్తిగా నమ్ముకోవాలి, విశ్వసించాలి, అక్షరాన్ని సేవించాలి. అక్షరాగ్నిని మనలో నింపుకొని అది బయటికి కాంతులు వెరజిమ్మేలాగా మనం పరిశ్రమించాలి.